నేను వచ్చేటప్పుడే లోకల్ సిఐతో మాట్లాడాను, లోకల్ గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీతో చెప్పాను. చెప్పి ఈ విధంగా ఉంది, ఈ విధంగా వార్తలు వస్తా ఉన్నాయి, దాన్ని మీరు సరైన రక్షణ కల్పించండి అని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే పోలీస్ అధికారులకి పైనుంచి ఆజ్ఞలు వచ్చాయని చెప్తారు. మీరు మా వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తూ ఉండండి అని చెప్పబట్టే కదా చూద్దాం చూస్తా ఉన్నారు. లోకల్ గా ఎవరైతే నాకు తెలిసినంత వరకు లోకల్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న ప్రోగ్రామ్ చేశారు. ఒక గుడికి వెళ్ళా, వాళ్ళు వచ్చి నేను చేసిన ప్రోగ్రాం దగ్గర కడిగారు, అది ఓకే అయిపోయింది. దానికి జీర్ణించుకోలేకపోయాడంట ఇది లోకేష్. లోకల్ గా ఉన్న లీడర్స్ ఇట్లా చేయడం ఏంటి అని ఇవాళ ఒక పెద్ద పేపరు నా గురించి రాశారు. లోకేష్ కి నేను ఉన్న మైండ్ పోయిందని చెప్పి అదేమన్నా పెద్ద బూతు మాట, మైండ్ పోయిందన్న మాట బూతు మాట అదేమన్నా. దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలు, గోండాలు, ఇంత అవసరమా? పిల్ల చేష్టలు మానుకోమా, పిల్ల చేష్టలు వద్దు. దయచేసి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద, జోగి రమేష్ కుటుంబం మీద, నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి కొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం. ఏమనుకుంటున్నారు? ఊరుకుంటాం అనుకుంటున్నారా? బలహీన వర్గాలు బీసీలు అంటే మీకేమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా? మర్యాద ఇదిగో పోలీసులు కొడతా ఉన్నారు. చూడండి ఒకసారి. మళ్ళీ వచ్చారా? ఎందుకు చేతగాని ముఖ్యమంత్రి, ఎందుకు ఫేక్ ముఖ్యమంత్రి, ఎందుకు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి దొబ్బేక? మీకు పరిపాలన చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. మా మీద దాడులు ఏంటి? రాక్షసానందం కాబట్టి ప్రజలు చూస్తా ఉన్నారు, మీడియా చూస్తా ఉంది. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పక మానరు ప్రజలు. మా మీద దాడులు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు జైల్లో పెట్టారు మమ్మల్ని, ఆనందం తెచ్చుకున్నారు, రాక్షసానందం పొందారు, ఇంకా మా మీద పగ చల్లారలేదా? ఏం చేశాం? నిన్న కల్తీ లడ్డు విషయంలో గుళ్ళకెళ్ళి మేము పూజలు చేసి సిబిఐ ఇచ్చిన రిపోర్టే కదా, మేము కొత్తగా చెప్పామా? ఏమీ లేదు కదా. అంటే అది మేము రాకూడదు, రోడ్ల మీదకి రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకూడదు, జగన్ అన్న జిందాబాద్ అనకూడదు అంటే మా గొంతు నొక్కేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరగలేదా? లోకేష్ పాదయాత్ర చేయలేదా? ఈ పాటికే నా కొడుకుని 2 నెలల్లోనే అరెస్ట్ చేశాడు. నన్ను నా తమ్ముడిని 83 రోజులు జైల్లో ఉన్నాం. ఈ పాటికే బలహీన వర్గాలన్నీ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న బలహీన వర్గాలు, ఏది చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే బలహీన వర్గాలు కూడా అక్రమంగా జోగి రమేష్ ని అరెస్టు చేశాడు, అక్రమంగా కేసులు పెట్టాడు, 83 రోజులు నిర్బంధించాడు అనేది సభ్య సమాజం. నేను చెప్పాను కదా, సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్పా, తిరుమల వెంకన్న సన్నిధికి రమ్మని చెప్పా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, లోకేష్ ని. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పా, రాలా. నేను వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశా, రాలా. ఇన్ని నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా, చెయ్యలా. లైట్ డిటెక్టర్ అడిగా, రాలా. ఇన్ని చెప్పిన తర్వాత నేను సిబిఐ కోసం హైకోర్టులో అఫిడవిట్ వేస్తే వెంటనే తెల్లారిపాటికి అరెస్ట్ చేయించావు. సిగ్గుగా లేదా మీకు? ఇంత అంటే కేసులు ఇట్లా కూడా పెట్టొచ్చు అని చెప్పేసి నేర్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అక్రమ కేసులు ఏమైనా పెట్టేయచ్చు, ఎవరినైనా కానీ లోపల పెట్టేయచ్చు, అతను కక్ష ఉంటే చాలు లోపల పెట్టేయచ్చు. దుర్మార్గం అన్నా. కాదు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో